సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ శాస్త్ర పితామహుడు మనిషిలో ఉండే కాన్షస్, సబ్ కాన్షస్, అన్కాన్షస్ వివిధ మానసిక స్థితుల్ని కూలంకషంగా అధ్యయనం చేసి విశ్లేషించి సైకో ఎనాలిసిస్ కి శాస్త్రస్థాయి కల్పించిన వైద్యుడు, శాస్త్రవేత్త. అతడు ప్రతిపాదించిన అనేక సిద్ధాంతాల పునాదుల మీదనే తరువాతి సంవత్సరాల్లో మనోవిజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది. మనకు తెలియని మనల్ని మనకు చూపించాలని జీవితాంతం తప్పించిన సైకో ఎనలిస్ట్, సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ 60 సంవత్సరాల వయసులో నోటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడై 16 సంవత్సరాల్లో 38 శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. కృత్రిమ దవడ అమర్చుకుని మాట వినికిడి సరిగా లేని స్థితిలో కూడా రోగులకు చికిత్స చేశాడు, పుస్తకాలు రచించాడు, పరిశోధనలు కొనసాగించాడు. హిట్లర్ సేనలు సిగ్మండ్ ఫ్రాయిడ్ పుస్తకాలన్నింటినీ అగ్నికి ఆహుతి చేశారు. లండన్ కి వలస వెళ్లిన 15 నెలలకే అధిక శాతం మత్తుమందు ఇప్పించుకుని తన మరణాన్ని తనే ఆహ్వానించాడు. ఉత్కంఠభరితమైన పూర్తి టాక్ షోని యూట్యూబ్ కిరణ్ ప్రభ ఛానల్లో వినండి.